తెనాలిలోని జాతీయ మానవ హక్కుల సమావేశం వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు, మేధావులు, సామాజిక సేవకులు, వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు పాల్గొన్నారు. స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో శుక్రవారం మానవ హక్కుల సమావేశం నిర్వహించారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగాయి. సమావేశం సందర్భంగా ఇటీవల తెనాలిలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇతర అవసరమైన సహాయ సామాగ్రిని అందించారు. ఈ సమావేశానికి విచ్చేసిన జాతీయ మానవ హక్కుల సంస్థ ప్రముఖులు, జాతీయ చైర్మన్ ఈదురు పద్మాకర్, ఉపాధ్యక్షుడు యనమల ఈశ్వరరావు, గడ్డం శివకృష్ణ, ఎం సునీల్ కుమార్, కె చిన్నవాడు, జి ఆడి అప్ప, ఆరుణ్, జె బాలభద్ర, డి సతీష్ కుమార్, జి భావన, కె ఆంజనేయ శర్మ, స్టేట్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ మీడియాలను సత్కరించారు. జ్ఞాపికలను బహుకరించారు. మానవ ధర్మంగా మీరు చేయాల్సిన సహాయం పేదవాడికి చేయూతనివ్వడమే, లేని వారికి భోగెట్టడమే, వృద్ధులకి చేయడము. అందుకనే నా సంస్థలో ప్రతి ఒక్కరికి మేము 10 లక్షలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. మేము సబ్సిడీ ప్రతి ఒక్కరికి మా వంతు మా కోసం వాళ్ళు పనిచేస్తున్నారు సైనికుల లెక్కన. అలాంటి వాళ్ళకి ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మేము పత్రాలు కూడా వాళ్ళకి అందజేస్తున్నాం. ఇది మేము తీసుకున్న, మా సొసైటీ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం. భారతదేశంలో ఏ ఎన్జిఓ ఎక్కడా కూడా ప్రవేశపెట్టలేదు ఇప్పటికీ కూడా. అలానే 65 సంవత్సరాల లోపు వారికి 10 లక్షల రూపాయలు ఎస్బీఐ ఇన్సూరెన్స్ తో పాటు 65 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా మా సంస్థలో వచ్చి పనిచేసే వాళ్ళకి చనిపోతే 10,000 రూపాయలు భూస్థాపిత ఖర్చులు కూడా మేమంతా రిజర్వేషన్ పాస్ చేసాం. వారు ఈ దేశంలో పట్ల ఎక్కడో పుట్టారు, మన దేశానికి వచ్చారు. వారు మురికి వారిగా సేవ చేస్తూ ఈరోజు ప్రపంచానికి మదర్ తెరిసా గారు. మదర్ తెరిసా లాంటి అంతటో కాకపోయినా మా ప్రాంతంలో, మా గ్రామంలో, మా జిల్లాలో ఎవరైతే మా దృష్టికి వచ్చినటువంటి ఉంటాయో అక్కడ వారికి మా చేతనైన సహాయం చేయడానికి, చేతనైనటువంటి సహకారం చేయడానికి, సహాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం.